హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఆర్మేచర్ వైండింగ్ ఇన్ ఏ సింక్రనస్ జనరేటర్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ కేటగిరీ సింగిల్ లేయర్ లైన్, డబుల్ లేయర్ వైండింగ్. ఇప్పుడు మనం తీసుకున్న స్లాట్లో ఒక కాయిల్ సైడ్ మాత్రమే కలిగి ఉంటే ఇట్ ఇస్ ఎ సింగిల్ లేయర్ వైండింగ్. అలా కాకుండా 2 కాయిల్ స్లైడ్స్ కలిగి ఉన్నాయనుకోండి, సో అది డబుల్ లేయర్ వైండింగ్. సో మనకి 2 కాయిల్ స్లైడ్స్ ఉంటే దెన్ ఇట్ ఈస్ డబుల్ లేయర్ వైండింగ్. 2 ఉంటే ఎలా ప్లేస్ చేయాలి సార్ అంటే, వన్ ఎట్ ద టాప్, అదర్ వన్ ఎట్ ద బాటమ్. అది ఫిగర్ చూపిస్తాను చూడండి. సో ఇన్ ద కమింగ్ ఫిగర్ ఇఫ్ యూ అబ్జర్వ్ ప్రాపర్లీ హియర్, నేను మీకు ఒక స్లాట్ చూపించాను. ఇదొక స్లాట్, ఇదొక స్లాట్. ఇప్పుడు ఈ 2 స్లాట్స్లో మనకి ఇక్కడ చూస్తే మీరు ఒక కండక్టర్ మాత్రమే ఉంది. ఇక్కడ 2 కండక్టర్స్ ఉన్నాయి. ప్రతి కండక్టర్ కూడా ఇదొక కాయిల్ సైడ్, ఇదొక కాయిల్ సైడ్. సో ఇక్కడ 2 కాయిల్ సైడ్స్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని డబుల్ లేయర్ వైండింగ్ అన్నాం. అదే మీరు ఎక్కడ చూసినట్లయితే ఒక కండక్టరే ఉంది. ఒక కండక్టర్లో కూడా ఒక కాయిల్ సైడ్ మాత్రమే ఉంది. కాయిల్ సైడ్ అంటే పార్ట్ ఆఫ్ ద కాయిల్ ఇన్సైడ్ ద స్లాట్. అంటే ఈ స్లాట్లో ఈ కాయిల్కి సంబంధించి లేదా ఈ కండక్టర్ సంబంధించిన కాయిల్ ఒకటే ఉంది కాబట్టి దెన్ ఇట్ ఈస్ సెట్ టు బి సింగిల్ లేయర్ వైండింగ్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫుల్ పిచ్ అండ్ షార్ట్ పిచ్ వైండింగ్స్ గురించి తెలుసుకుందాం. సో కాయిల్ స్పాన్ కనుక 180 degrees ఎలక్ట్రికల్ ఉంటే, ఇఫ్ కాయిల్ స్పాన్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees, దెన్ ద వైండింగ్ ఈజ్ ఫుల్ పిచ్ వైండింగ్. అదర్వైజ్ ద వైండింగ్ ఈజ్ సెట్ టు బి షార్ట్ పిచ్ వైండింగ్. ముందు అసలు మనకి కాయిల్ స్పాన్ అంటే ఏంటి చూద్దాం. సో ఇదొక స్లాట్, ఇదొక స్లాట్. ఈ స్లాట్లో నేను ఏం చేశానంటే 2 కండక్టర్స్ ప్లేస్ చేశాను. సో ఇదొక కండక్టర్, ఇదొక కండక్టర్. ఓకే. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే నేను ఒక కాయిల్ క్రియేట్ చేయడానికి ఈ రెండింటిని కూడా నేను జాయిన్ చేస్తాను. సో ఇఫ్ ఐ జాయిన్ బోత్ ఆఫ్ దెమ్ లైక్ దిస్. సో ఇప్పుడు వీటి మధ్యన దూరం అంటే మనం ఈ డిస్టెన్స్ అనుకోవచ్చు. ఓకే, దూరం అంటే మనం ఈ డిస్టెన్స్ అనుకోవచ్చు. ఈ డిస్టెన్స్ కనుక మనకి 180 degrees ఉంటే అది మన ఫుల్ పిచ్ వైండింగ్. అదర్వైజ్ ద వైండింగ్ ఈజ్ సెట్ టు బి కాల్డ్ యాజ్ షార్ట్ పిచ్ వైండింగ్. ఇప్పుడు కాయిల్ స్పాన్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. సో కాయిల్ స్పాన్ లెస్ దాన్ 180 ఉంటే దాన్ని షార్ట్ పిచ్ అంటాం. షార్ట్ పిచ్ వైండింగ్ ఆర్ కార్డింగ్ వైండింగ్ అని అనుకుంటాం. సో ఈ షార్ట్ పిచ్ వైండింగ్ ఆర్ కార్డింగ్ వైండింగ్ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ వన్ యాంగిల్. దట్ యాంగిల్ ఈజ్ సెట్ టు బి కాల్డ్ షార్ట్ పిచ్ యాంగిల్. ఓకే. సో షార్ట్ పిచ్ యాంగిల్ అంటే ఏంటి? మనకి యాక్చువల్లీ ఇది మన యొక్క కాయిల్ స్పాన్. అంటే మనకి ఇక్కడి నుంచి మొదలయ్యి ఈ రెండింటి మధ్య దూరం ఇలా ఉంటుంది. సో ఇది మనకు ఉండాల్సిన కాయిల్ అనుకుందాం. ఓకే. సో ఈ కాయిల్ మధ్య దూరం అంటే మనం తీసుకునే డిస్టెన్స్ 180 degrees చూపించాలి. సో 180 degrees మనకి లేదు అంటే, ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇక్కడ నేను చూపించాను. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 180 degrees లేదు, కొంత తగ్గింది. ఆల్ఫా అనే అమౌంట్ తగ్గింది. ఈ ఆల్ఫా అనే అమౌంట్ తగ్గింది కాబట్టి దీన్ని షార్ట్ పిచ్ అన్నాం. సో దేర్ ఫోర్ దిస్ ఆల్ఫా ఈజ్ సెట్ టు బి కాల్డ్ యాజ్ కాయిల్ స్పాన్. ది యాంగిల్ బై విచ్ కాయిల్స్ ఆర్ షార్ట్ పిచ్డ్. ఓకే. ది యాంగిల్స్ బై విచ్ ద కాయిల్స్ ఆర్ షార్ట్ పిచ్డ్ ఆర్ సెట్ టు బి కాల్డ్ కార్డింగ్ యాంగిల్. సో ఉండాల్సింది 180, ఉన్నది ఒక 150 అనుకుందాం. అప్పుడు ఆల్ఫా ఎంత? 30 degrees అవుతుంది. సో ఆల్ఫా ఈజ్ 180 మైనస్ యాక్చువల్ కాయిల్ స్పాన్. ఉండాల్సింది 180 మైనస్ యాక్చువల్గా ఎంత ఉంది, యాక్చువల్ కాయిల్ స్పాన్. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఫుల్ పిచ్లో వైండింగ్స్ అన్నీ కూడా ఇన్ ఫేస్లో ఉంటాయి. ఎందుకని? ఫుల్ పిచ్లో 180 degrees ఫేస్ డిఫరెన్స్ కాబట్టి ఎక్కడో కూడా షార్ట్ అయిపోవాలి ఈ కాయిల్స్ ఏవి కూడా. సో అందుకని ఈఎంఎఫ్స్ అన్నీ కూడా అర్థమెటిక్గా యాడ్ చేస్తే 1 + 2 + 3 + so on అలా ఒక అర్థమెటికల్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వేరాజ్ ఇన్ షార్ట్ పిచ్ వైండింగ్ మనకు ఒక యాంగిల్ వచ్చింది ఇక్కడ, ఆల్ఫా అనే యాంగిల్. సో మనం డైరెక్ట్గా ఆల్ఫా అనే యాంగిల్ ఉంది కాబట్టి అర్థమెటికల్గా ఈ ఈఎంఎఫ్స్ని మనం యాడ్ చేయలేము. దేర్ ఫోర్ వీ హ్యావ్ టు యాడ్ ద ఈఎంఎఫ్స్ వెక్టోరియల్లీ. సో వెక్టోరియల్గా ఎక్కడ యాడ్ చేస్తాం? షార్ట్ పిచ్ వైండింగ్లో. అండ్ అర్థమెటికల్గా ఎక్కడ యాడ్ చేస్తాం? ఇన్ ఫుల్ పిచ్ వైండింగ్. ట్రై టు రిమెంబర్ ప్లీజ్. నెక్స్ట్, ఇలా ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? షార్ట్ పిచ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఇండ్యూస్డ్ వే ఫామ్ ఇంప్రూవ్ చేయొచ్చు మనం. అంటే హార్మోనిక్స్ ఏమైనా ఉంటే మనం తగ్గించగలగచ్చు. తర్వాత కొంత అమౌంట్ ఆఫ్, ఇప్పుడు 180 degrees ఎలక్ట్రికల్ మెయింటైన్ చేయాలనుకోండి, నాకు ఒక 500 grams కాపర్ కావాల్సి వస్తే, సపోజ్ 130 degrees నేను మెయింటైన్ చేస్తే షార్ట్ పిచ్ అవుతుంది. షార్ట్ పిచ్ నాకు 500 grams అవసరం లేదు కదా, ఇంకొంచెం తక్కువే నాకు సరిపోతుంది. దేర్ ఫోర్ సమ్ అమౌంట్ ఆఫ్ కండక్టర్ మెటీరియల్ లైక్ కాపర్ కెన్ బి సేవ్డ్ యూజింగ్ సచ్ వైండింగ్ కాల్డ్ యాజ్ షార్ట్ పిచ్ వైండింగ్. అండ్ ఆల్సో మెకానికల్ స్ట్రెంత్ ఈజ్ ఇంక్రీస్డ్. బట్ డిసడ్వాంటేజ్ ఏంటి? ఒక్కొక్క కాయిల్కి వచ్చే ఈఎంఎఫ్ పర్ కాయిల్ గెట్స్ డిక్రీస్డ్. దట్ ఈస్ అబౌట్ ఫుల్ పిచ్ అండ్ షార్ట్ పిచ్. నెక్స్ట్ టైప్ ఆఫ్ వైండింగ్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్స్. ఒక వైండింగ్ని కాన్సన్ట్రేటెడ్ వైండింగ్ అని ఎప్పుడు అంటాం అంటే, సో ఇఫ్ ద నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఈక్వల్ టు
నెంబర్ ఆఫ్ పోల్స్ ఎస్ ఈక్వల్ టు పి అయిపోతే మనం తీసుకున్న కాన్ఫిగరేషన్లో ఎస్ ఈక్వల్ టు పి అయితే దెన్ దట్ వైండింగ్ ఈజ్ సెట్ టు బి ఏ కాన్సన్ట్రేటెడ్ వైండింగ్. ఓకే, సో ఎన్ స్లాట్స్ ఉన్నాయి అనుకుందాం ఒక పోల్ కింద, దెన్ ద వైండింగ్ ఇస్ నోన్ యాజ్ డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్. ఇఫ్ దర్ ఆర్ n స్లాట్స్ అండర్ వన్ పోల్ దెన్ ద వైండింగ్ ఈజ్ సెట్ టు బి కాల్డ్ డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్. కాన్సన్ట్రేటింగ్ వైండింగ్ అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఏంటది? ద కాన్సన్ట్రేటింగ్ వైండింగ్ మీన్స్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పోల్స్. Okay, there may be many number of slots under one single pole, then that type of winding is said to be called distributed winding. Okay, concentrating winding అంటే maximum voltage ఇస్తుంది అండ్ వేవ్ ఫామ్ కూడా ఎగ్జాక్ట్లీ సైనసాయిడల్ ఉండదు. సో కాన్సెంట్ వైండింగ్లో మనం ఏం చేస్తామంటే ఇందాక మనం చూసిన ఫుల్ పిచ్ వైండింగ్ లాగా ఈఎంఎఫ్స్ని అర్థమెటికల్గా యాడ్ చేస్తాం రిజల్టెంట్ కనుక్కోవడానికి. డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్లో మాత్రం ఈఎంఎఫ్స్ విల్ బి యాడెడ్ వెక్టోరియల్లీ. Likewise in the case of short pitch winding. Okay, so advantage ఏంటి? సేమ్ షేప్ ఆఫ్ ద వేవ్ ఫామ్ ఈజ్ ఇంప్రూవ్డ్ బై రిడ్యూసింగ్ హార్మోనిక్స్. సో హార్మోనిక్స్ తగ్గిస్తే మన వేవ్ ఫామ్ షేప్ని ఇంప్రూవ్ చేయొచ్చు. ఆర్మేచర్ రియాక్షన్ కూడా తగ్గుద్ది ఎప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ వాడితే. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్. ఇప్పుడు ఇక్కడ ఎం అంటే నంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ పర్ ఫేస్ అని తీసుకుందాం. సో ఎం ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ పర్ ఫేస్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్, దాని ఎలాగో పోల్ పిచ్ అన్నాం మనం ఇందాక చూసాము. సో ఎంని ఎలా రాయొచ్చు? ఇప్పుడు మనం ఎంని ఎలా రాయొచ్చు అంటే నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ని ఎన్ అనుకున్నాం కదా, ఈ ఎన్ దగ్గర ఎన్ పెట్టేసుకొని సో ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై ఫేజెస్, నెంబర్ ఆఫ్ ఫేజెస్. ఇది మోస్ట్లీ 3 అని తీసుకుంటాం బికాస్ 3 ఫేజ్ సిస్టమ్ కాబట్టి ఫేజెస్ 3 అని తీసుకుంటాం. ఈ ఎన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ఎస్ బై పి ఫార్ములాతో మనం ఎన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ ఎం ఇంటిజర్ అయితే, ఎం ఈజ్ ఇంటిజర్ అయితే అంటే 1 2 3 మనకి అలా డైరెక్ట్గా నంబర్స్ వచ్చేసింది అనుకోండి, అది ఇంటిగ్రల్ స్లాట్ వైండింగ్. అదే ఎం ఫ్రాక్షన్ అయితే, ఫ్రాక్షన్ అంటే మనకి 1.2 3.4 ఈ పీ బై క్యూ రూపంలో రావటం. ఎం ఫ్రాక్షన్ అయితే మనకు వచ్చిన వైండింగ్ పేరేంటి? ఫ్రాక్షనల్ స్లాట్ వైండింగ్. సో ఇది మనం తీసుకున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైండింగ్స్ ఇన్ ఏ ఆల్టర్నేటర్. థ్యాంక్ యూ.